కళ్యాణ లక్ష్యం వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, పాలు ఆయన సొంతంగా డబ్బులు చేసి ఇచ్చిండు, పెళ్లిళ్ళు చేసి ఇచ్చిండు, అవన్నీ చేసిండు. ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తున్నాడా? చెయ్యట్లేదు. అసలు ఆయన ఓటేసి తప్పు చేసింది మా తప్పు. ఎంతో గెలిపించి చేస్తామేమో, మాకేదో చేస్తాడు అనుకున్నాం కానీ మాకేం చేసే అవకాశం లేదు. ఏమి లేదు, ఏమి అసలు ఇల్లు కట్టి ఎవరికి ఇస్తుండు? ఏ ఇల్లు ఇస్తుండు? ఉన్న ఇల్లు కూలగొడుతుండు. ఉన్న ఇల్లు కూలగొట్టి వేరే ఇల్లు కట్టిస్తున్నాడా? కట్టియట్లేదు. ఒక బస్సు తప్ప ఏముంది? ఆ బస్సులో కూడా గుద్దుకోవాల్సింది వస్తుంది. బస్సులో గుద్దుకోవాల్సింది వస్తుంది ఏమన్నా ఉందాడా? ఏమి లేదు. అసలు ఈయన ఆ కేసీఆర్ గెలిపిస్తే ఇప్పటికైనా మాకు సగం తినడానికన్నా అన్నం ఉంటుండే. ఈ అన్నం కూడా దొరకట్లేదు. ఇట్లా గుర్తొచ్చుడు. మేము ఓటేసిన తెల్లారి నుంచే గుర్తొస్తుండు. మేము అసలు గెలిపించడం తప్పు చేసింది తెల్లారి నుంచే. మాకు బస్సులు ఎప్పుడైతే ఫ్రీ పెట్టిండో తప్పని చాలా ఫీల్ అవుతున్నాం. తప్పు చేసినాము. ఆయనను మార్చడము చాలా తప్పు చేసినాం. మేము ఆయన ఓడించి కూడా తప్పు చేసింది కూడా మేమే. ఆ కర్మ మేమే కూర్చున్నాం. కానీ ఆయన రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటాం. మేము కావాలి. ఉండద్దు అట్లా ఉండేటట్టు మేము చెయ్యము. అసలు ఓట్లు మాకు లేకుండా సరే వెయ్యము. అసలు మేము బట్టేయం. మిమ్మల్ని కాదు కెప్టెన్ మేమేస్తే కదా, మేమేస్తే ఓటు అవుతాడు, మేమేసి గెలుస్తాడు. వెయ్యము. లోకం వెయ్యరు. లోకం నమ్మట్లేదు. తినడు. పేదల ప్రభుత్వం అనుకుంటే మా మీద తింటుండు. మా మీద మమ్మల్ని ఓటి తింటుండు. ఓటు తినలేడు. మమ్మల్ని ఓటు కేసీఆర్ ఇప్పుడు తింటుండు. ఓకే, ఆయన ఉన్న రోజులు బతుకమ్మ చీరలు అన్ని ఇవి అన్నీ వచ్చినాయి. ఈ వచ్చిన నుంచి ఏది రాలేదు, ఏమి రాదు, ఏమి పైకి తేలేడు కూడా. ఏ రోడ్లు కానీ, ఏ మోరీలు కానీ ఏమి జరపలేడు. ఒక ఇల్లు కానీ కట్టించింది లేదు. పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేయలేడు. పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్. పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ కిట్ వచ్చింది. ఒక మంచి డెలివరీ అయితే కేసీఆర్ కిట్ వచ్చింది. ఈయన రాలేదు. మళ్ళీ ఒక అమ్మాయి పెళ్లి అవుతే కళ్యాణ లక్ష్యం వచ్చింది. తులం బంగారం ఎక్కడిది? పాస్ లేదా? పాస్ బంగారం లేదు, ఇంకా తులం బంగారం మీద వస్తుంది. మరి ఆ లక్ష రూపాయలు లేదు, 10 రూపాయలు లేవు. అప్పుడు ఎవరు? కేసీఆర్ ఇచ్చిండుగా. కేసీఆర్ పెళ్లిళ్ళే చేసిండు, బట్టలు పెట్టిండు, బంగారం పెట్టిండు. ఇప్పుడు ఆయన పెడుతుండా? ఆయన పెడతలేడు, మాట్లాడతలేడు. అసలు ఆయన ముందు మాట్లాడాలని చాలా ఉంది మాకైతే. ఆయన ముందుంటే ఇదే అడుగుతాము, ఇట్లనే అడుగుతాము. వెయ్యము. అసలు ఓటేసి గెలిపితే మా తప్పు.